హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ముంజుడాబాకా ఛానల్కి. సో జాబిలి 5వ తరగతి 2 పాఠాలు చెప్పుకున్నాము. నెక్స్ట్ ఎన్ని అయితే అని చెప్పుకుందాము. వీడియో 1 అని పెట్టాను, వీడియో 2, 3 అని పెట్టచ్చు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా చెప్తున్నా, తెలియాలని పదే పదే. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ సిరీస్లో ఇలా క్వశ్చన్ పాయింట్ టు పాయింట్ చెప్తూ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదా, అది ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క చేశాను నేను. అది కూడా లింక్లో ఇస్తున్నాను. సో దానివల్ల చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఒక్కసారి మీరు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అట్టల ద్వారా చెప్తున్నాను. మనకు మీరు చూపించిన కదా అన్నీగా పేపర్ వీడియో 1 కూడా పెడతానండి దీంట్లో. ఓకే, ఇది అయిపోయింది. ఓకే పెడితే మళ్ళీ చాలాసేపు అవుతుంది. పేపర్ 1 ఒకటి ఇది ప్లేలిస్ట్లో పెడతాను. పేపర్ అంటున్నాను, వీడియో 1 కూడా ఇందులో పెడతాను. ప్రాక్టీస్ బిట్స్ కూడా 2 వీడియోలు పెడతాను. దానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి చూసుకోండి. పేపర్ 1 వాళ్ళైనా సరే, 2 వాళ్ళైనా సరే. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొన్ని ట్రిక్స్ ద్వారా కూడా చెప్తున్నాను కాబట్టి బాగా గుర్తుంటాయి. ఓకే, సాలార్జింగ్ మ్యూజియం. సో ఇది నేను ఏం చెప్పినా సాలార్జింగ్ మ్యూజియం పోయి డైరీ రాసుకోవాలి. ఇది నాకు చెప్పండి. నేను ఆల్రెడీ ట్రిక్స్ ద్వారా చెప్పాను. డైరీ సాలార్జింగ్ మ్యూజియం పోయి డైరీ రాసుకోవాలని చెప్పిన. ఇది ప్రక్రియ ఏంటిది? డైరీ. ఓకే, సో ముందుగా మ్యూజియంను ఉద్దేశం ఏంటంటే, మ్యూజియంను అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే పాఠం యొక్క ఉద్దేశం. మీరే వారీ కాకండి, వీడియో 1 కూడా పెడతాను ఇలా. ఓకే, ప్రాక్టీస్ బిట్స్. నేను రోజు డైరీ రాస్తా, కానీ ఆ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళీ చదువుకునేందుకు ఉపయోగపడేది పేజీలు. ఇవి నాకు బాగా నచ్చాయి, ఎప్పటికప్పుడు మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చాయి. సో ఆ పేజీలలో ఏం రాశానో, అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదువుకోండి, మీకే తెలుస్తుంది. అయ్యో, మీకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జాబిలి అండి. 6, 7, 8 నవ వసంతం అంటే కొత్త వసంతం, 9, 10 సింగిడి అంటే ఇంద్రధనస్సు. ఆ టెట్లో లాస్ట్ మొన్న రాసిన టెట్లో క్వశ్చన్ వచ్చింది. ఓకే, అందుకే చెప్తున్నాను. ఇంటర్ శుభోదయం, నవోదయం. డిగ్రీ ఒకటి మంజీరా, దుందుబి, ఇంకోటి మంజీరా ఇంకేదో ఉంది, చెప్తాను. 27/12/2014 శనివారం. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయాము. పొద్దుగానే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బు తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు, పిల్లలందరము ఎక్కాము. బస్సు కదిలింది. మాట్లాడకుండా పాటలు పాడుకుంటా పోతుంటే టైం తెలియలేదు. బస్సు హైదరాబాద్ రాగానే కిటికీలకి వెళ్ళి బయటికి చూసినాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్లు, సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న భవంతి చూపెడుతూ, ఇదే సాలార్జింగ్ మ్యూజియం అన్నాడు సార్. అందరూ బస్సు దిగాము. 2 సార్లు పోయి టికెట్లు తెచ్చారు. పెద్ద లైన్ల నిలబడి మ్యూజియం లోపలికి పోయాము. లోపలికి పోయినాక అందరినీ ఒక దగ్గర నిలబెట్టి, ఇప్పుడు మనం సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాద్లో దర్శనీయ స్థలాల్లో ఇది ముఖ్యమైన ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి, ఒక్క నిమిషం కనిపిస్తుందా? ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ షిఫా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డిఎస్సిలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, దారుల్ షిఫా మొన్న కూడా వచ్చినట్టుంది. ఇది అనే ప్రాంతంలో ఉన్నది. ఏంటిది? ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాద్కు చెందిన నిజాం పరిపాలనలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించిండు. ఇది డిఎస్సి ప్రీవియస్ క్వశ్చను. ఇంపార్టెంట్ పెట్టుకోండి. బుక్ లేకపోతే ఇంపార్టెంట్ పెట్టుకోండి, లేకపోతే నేను రాసుకునేటప్పుడు షార్ట్ నోట్స్ అయినా రాసుకోండి. షార్ట్ నోట్స్ వల్ల ఫలితాలు వస్తాయండి. షార్ట్ నోట్స్ మనం ఎగ్జామ్స్ దగ్గర వచ్చిన కొద్దీ షార్ట్స్ నోట్స్ వల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఈ బుక్కులన్నీ తిరిగి చదువుకోలేం కాబట్టి. ఇదిగోండి, ఈ దారుల్ షిఫా, ఈ మూసీ నది, మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జింగ్ మూడు ముద్దుగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోరు. 3 ముద్దుగా ఉన్నాడు. ఓకే,
సేకరించారు. ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటికీ భద్రపరిచారు. అర్ధచంద్రాకారంగా ఉన్న మ్యూజియంని. సో ఇదిగోండి ఎందుకు మొత్తం బుక్ చదవమని చెప్తున్నారు టీచర్స్ మనకు కోచింగ్ వాళ్ళు అంటే క్వశ్చన్స్ విభిన్న ఆలోచనలతో వస్తున్నాయి. మళ్ళీ 30 రోజులు రావాలి కదా. ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్ళి ఇవ్వాలి అని అనుకుంటే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఉన్నాయి టెట్ ఎగ్జామ్స్. 3 పూటలు రోజుకు 3 క్వశ్చన్స్ ఈ లెసన్లోకి వెళ్ళి రావాలంటే ఎన్ని ఇస్తాడు చూడండి, ఎన్ని తయారు చేస్తాడు చూడండి. అర్థమైందా? అందుకే బిట్టు వదలకుండా రాయాలి. బిట్టు వదలొద్దు అంతే. టెట్కి కావాల్సింది, డిఎస్సికి కావాల్సింది ఇప్పుడు బిట్టు వదలదు. అన్నిటికంటే ఈజీ సింపుల్ మెథడు ఈజీ అంటే డిఎస్సి. ఆ గ్రూప్స్ కంటే అదైతే సముద్రం ఉంది. అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. బుక్ చదవకపోతే ఇవి రావు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో ఇది 3వ స్థానంలో ఉన్నది. ఈయన ఎవరు గుర్తుపెట్టుకోరు. ఇది యూసుఫ్ 3, ఈడ 3 యూసుఫ్ ఉన్నాడు. ఈడేమన్నది ఇది అతిపెద్ద మ్యూజియంలో ఇది 3వ స్థానం ఉన్నది. దీని కూడా 3 చూసారు. జర 3 గుర్తుపెట్టుకోరు. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం 3 38 అర్రలు ఉన్నాయి. 38 ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను 2 ట్రిక్కులు చెప్తా. ఆల్రెడీ ఈడ 3 ఉన్నది, ఈడ 3 వచ్చింది, ఈడ 38 ఉన్నది. 38 అంటే 30 గిట్లు ఉన్నదా, మళ్ళీ 8 అంటే గిట్ల పెట్టి గిట్ల పెడితే అయిపోయాయి 38. ఈ 3 గిట్లో 3 దీనికో గిట్ల వేస్తే 38 అర్రలు ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి ఇది. సో ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలను వాటిలో అతి ముఖ్యమైనవి వాటిని చూద్దాం అని చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయి, సార్ ఈ అర్రలో అన్ని అద్దల బొమ్మలు ఉంటే, ఒక అర్రలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు, ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు, మొఘలుల రాజ్యాలు ఉపయోగించిన షెర్వానీలు, శాలువాలు, గాజు పాత్రలు, ఎన్నెన్ని రకాలు చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతున్నది. అయితే ఇదిగోండి ఈ క్వశ్చను గ్రూప్ 4లో ఇచ్చాడు. గ్రూప్ 4లో 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఇచ్చాడు. ఈ హైదరాబాద్ నవాబులు వేసుకునేటి ఏంటి అని ఇచ్చిండు. చూసిరా, క్వశ్చన్ ఎండ్లో ఉండదు, ఎప్పుడు ఇవ్వలేదో అనుకోవద్దు. అందుకే బుక్ మొత్తం చదవాలి. రాసిన వాళ్ళకి గుర్తుంటుందండి తప్పకుండా. అయితే అందులో ఏమి ఇచ్చిండంటే ఇవి ఇచ్చిండు. షాల్వాలు ఇచ్చిండు, షెర్వానీలు ఇచ్చిండు, కుర్తా పైజామా ఇచ్చిండు. మొఘలులు కాబట్టి ముస్లిమ్స్ కాబట్టి కుర్తా పైజామా వేసుకుంటారని. సో తర్వాత ఇక్కడ షెర్వానీలు, షాల్వాలు, కుర్తా పైజామా ఇక్కడ లేదు కాబట్టి బుక్లో అది రాయొద్దు. ఇది గ్రూప్ 4 రాసిన చూడండి. ఆల్రెడీ నేను గ్రూప్ 4లో వచ్చింది. చూసినా కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఒక అర్రలో పేరు పిల్లల గ్యాలరీ అని ఎంత మంచి బొమ్మలు ఉన్నావో, అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిండ్లు. ఆ ఇండ్ల లోపట నిజంగా ఇండ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జిగా ఉన్నాయి. సో మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇండ్ల ముందట తోటలు, ఇవన్నీ చూస్తుంటే వాటితో ఆడుకో బుద్ధి అవుతుంది. నీకు చూపించాలి కదా. ఇక చూసిరా ఎంత మంచిగా ఉందా. పోయిర్రా మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా. ఇది సాలార్జీ మీద చూసిరా, ఆ వాచ్ చూసిరా. దాని పక్క అర్రలో అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి నౌకలు బొమ్మలు, బుజ్జి సిపాయిల బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఫిరంగుల బొమ్మలు, వందల కొద్ది అద్దాల పెట్టెలు పెట్టారు. అవి చూసేందుకు చాలా బాగున్నాయి. చాలా మంచి రెస్పాండ్ వస్తుందండి. మేడం మొత్తం బుక్ చూపిస్తున్నారు. నేను చెప్పాము చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నా. ఆ బుక్స్ లేవు మా దగ్గర. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బుక్స్ లేవు కాబట్టి మీ వీడియోస్ చూస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతట్లా సారు, అరే పిల్లలు టైం అయింది, 11:50 అవుతున్నది. ఈ మ్యూజియంలో ముఖ్యమైనది గంటల గడియారం. ఇంకా 10 నిమిషాలలో గంటల గడియారం కొడుతుంది, అయిపోతుంది రండి అనుకుంటూ మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకువెళ్ళాడు. వామ్మో, ఆడ ఉష్కేస్తారు ఆలనంత జనం ఉన్నారు సార్. ఎట్లనో అట్లా అందజేసుకొని మాకందరికీ గడియారం కనిపెట్టట్టు నిలబెట్టిండు. పిల్లలు పెద్దలు అందరూ ఒకటే లొల్లి. అందరి చేతిలో కెమెరాలు, సెల్ ఫోన్లు, వీడియోలు, కెమెరాలు. మా సార్ కూడా వీడియో తీసేందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. ఆడ సాలార్జీ మ్యూజియంలో అసలు కెమెరాలు తీసుకుపోనియరు. దానికోసం ఫీజు కట్టాలి. ఆడ మంచి ఫోన్ మనది ఆడ పెట్టిపోవాలి. అందుకే ఎవరైనా బయట ఉండాలి. గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడి పక్క చెట్టు కింద ఒక డోలు కొట్టుకుంటున్నది సార్ చెప్పిండు. ఆ డోలు కొట్టాడు అంటే ప్రతి సెకండ్కు ఒక దెబ్బ కొట్టాడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంట మీద ఎంత టైం అయిందో అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపులు
మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 గంటలు కొడుతుండు అని చెప్పిండు. 12 అయింది, తలుపులు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు, రంగు రంగుమనుకుంటా 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని బీరబోయి చూసినాం. చాలా మంచిగానే కనిపించింది. అదే కాంగానే సారు గడియారం వెనుక ఉన్న అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్ని పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబాక్కా, ఇది ప్రీవియస్ రెబాక్కా శిల్పం ఈ అర్రలోనే ఉన్నది. ఈ రెబాక్కా శిల్పం ప్రత్యేకత ఏంటిదో చూడరు. రెబాక్కా ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను. ఏదంటే ఒక ఆడమనిషి నెత్తి మీద నుండి కింది దాకా సన్నటి పరద కప్పుకున్నట్లు, ఆ పరద నుంచి ముఖం కనబడుతున్నట్లు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్కలేదు, నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లు ఉంది. ఆ శిల్పం చెక్కిన ఆయన 19వ శతాబ్దానికి చెందిన బెంజోని ఇటలీ దేశస్థుడు. అయితే ఇది రెబాక్కా. ఎవరు ఇది రెబాక్కా అంటే ఎవరు? రెబాస్టార్ ఎవరైనా రెబాస్టార్ ప్రభాస్ గుర్తుపెట్టుకో. ఓకే, ప్రభాస్, రెబాక్కా ప్రభాస్. సో రెబాక్కా అనేది రెబర్ స్టార్ అని గుర్తుపెట్టుకోరి. ప్రభాస్ బెంజమిన్ కార్లో వస్తాడు. ప్రభాస్ ఏంట్లో వస్తాడు? బెంజమిన్ కార్లో వస్తాడు. ఎందుకంటే బెంజోని, జేబీ బెంజోని. మీరు గిట్లా గుర్తుకు రావాలి. రెబాక్కా శిల్పం అనగానే ప్రభాస్ గుర్తుకు రావాలి. బెంజమిన్ కార్లో వస్తాడు, బెంజ్ కార్లో వస్తాడు అని గుర్తుకు రావాలి. ఈయన ఎవరు? ఇటలీ దేశస్థుడు. ఎవరు? మన ప్రభాస్ ఎవరు? ఏ దేశస్థుడు? ఇటలీ దేశస్థుడు. ఈ అర్రలోని శిల్పాలు కొన్ని పాలరాతితో శిల్పాలు అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పక్క అర్రలోకి పోయినాం. దాంట్లో అన్ని ఏనుగు దంతాలతో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కళ్ళు గిర్రను తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు బొమ్మలా చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్లు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనక ఒకటి పోతున్నట్లు, ఇంకొక దంతం మీద సీతారాముల వాహనము వనవాసము చేసినట్లు ఇట్లా బొమ్మలు వేస్తూ ఇంట్లోనే 18 శతాబ్దాలు. ఇగో నేను స్పీడ్గా చదివినట్టు అనిపిస్తే మీరు కొంచెం స్లో మోడ్లో పెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇక మనం మస్తు తొందరగా పెద్ద లెసన్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా బిట్టు పోవద్దు మీకు అని మొత్తం లెసన్ చదువుతున్నా. ఫ్రాన్స్ రాజు లూయిస్, ఇవన్నీ నెంబర్ చెప్పుర్రి. ఇదంతా 10, ఇది 5, ఇది 1. మన మైసూరు రాయాలి మీరు నెంబర్. ఇది ఎంతనో. ఫ్రాన్స్ రాజు లూయిస్ మన మైసూరు మహారాజా అయిన టిప్పు సుల్తాన్ను బహుకరించిన కుర్చీలు టీపాయిలు కూడా ఉన్నాయి. ఈ కుర్చీలు బల్లలను ఏనుగు దంతలతో చేసి తొడుగు పూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడి నుంచి సారు బొమ్మలను పై అంతస్తులకు తీసుకుపోయాడు. అక్కడ మొత్తం 18 అర్రలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ 38 అన్నాం కదా. ఇక్కడ ముందుగా ఒక అర్రను పోయినాం. అక్కడ అన్ని శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. అర్ర నడిమిన నిలువెత్తు చెక్క శిల్పం, దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగ మనిషి, వెనుక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి బొమ్మలు కనబడుతున్నాయి. ఎంత అద్భుతంగా ఉంది ఈ పనితనం. చెక్కిన ఆయన చేతులకు మొక్కాలే, కానీ ఆ గొప్ప ఆయన పేరు తెలియదట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రం తెలుసు. ఈయనెవరు? ఫ్రాన్స్ దేశస్థుడు. పేర్లు కూడా ఇవ్వచ్చు ఇట్లా చెప్పిన ఆయన. ఇక్కడ అట్లా కూడా ఇవ్వచ్చు. ఎగ్జామినర్ మస్తు ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నాడు. ఆ శిల్పం ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫిలిమ్స్. ఈ ఫిలిం అని గుర్తుపెట్టుకోరి. మెఫిస్టోఫిలిమ్స్ ముందు, మార్గరిట్టా వెనుక మార్గము, వెనుకదేమో మార్గం అని గుర్తుపెట్టుకోరి. వెనుక మార్గం అని, వెనుక దారి గడిలోకెళ్ళి వెనుకకెళ్ళి పోతారు కదా, ఆ వెనుక మార్గం అని వెనుక అంటే మార్గం అని గుర్తుపెట్టుకోరి. ముంగడ దానికేమో ఫిలిం అని గుర్తుపెట్టుకోవాలి, ఓకే? ఈ ఇద్దరు కూడా జర్మన్ దేశస్తులు. వీళ్ళిద్దరు ఎవరు? జర్మన్ దేశస్తులు. ఒక ప్రముఖ నాటకంలో ముఖ్య పాత్రలట వీళ్ళు. ముఖ్య పాత్రలట. ఇవి ఇంపార్టెంటే ఉన్నాయండి ఇవన్నీ. ఇంకా ఎన్నెన్నో తీరు వస్తువులు, బొమ్మలు లెక్కలేనని ఉన్నాయి. ఒక అర్రలో అన్ని గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని అప్పుడు వాడుతున్న కొత్త రకాల అనేకం ఒక అర్రలో. అన్ని చేతి కర్రలు. ఒక అర్రలో అన్ని ఆయుధాలు, కత్తులు, దాడులు, బల్లలు, విల్లములు, తూపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తులు, కవచాలు, గొలుసుల అంగీలతో పాటు జహాంగీరు ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే కత్తి కూడా ఉన్నాయి. ఇంకో అర్రలో మొఘలు రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బోళ్ళు ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, రకరకాల అచ్చులతో రకరకాల డిజైన్లలో ఖురాన్లు ఉన్నాయి. ఒక ఖురాను అగ్గిపెట్టె సైజులో కూడా ఉన్నది. చూసిరా? ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో 1:30కు పక్కనున్న పార్కులో అందరము అన్నాలు తిన్నాం. మ్యూజియం అంతా చూసి బయటకు వచ్చినప్పటికీ
పొద్దుగూకంగా 4 అయింది. బస్సులో ఎక్కి తిరిగి బడికి వచ్చినాము. తోవలంతా బస్సులోనే అవే ముచ్చట్లు. నిజంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల. అందుకు తప్పక చూడాలి. నేను రోజు డైరీ రాస్తా. ఓకే, డైరీ. కానీ ఆ రోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు అవి నాకు బాగా నచ్చాయి. ఎప్పటికీ మర్చిపోలేనివి, ఆనందాన్ని మిగిల్చాయి. డైరీ రాయక అలవాటు ఉంటే తప్పకుండా డైరీ రాయాలండి. ఎందుకంటే డైరీ రాయడం వల్ల మనసు కుదుట పడుతుంది. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు బాగుంటాయి. మనకు కూడా చాలా విషయాలు గుర్తుండవు. అవి ఉంటే డైరీ రాస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి హ్యాబిట్. అది రాస్తే ఎంత బాగుంటుందో. ఒక్కసారి రాయని వాళ్ళు ఉంటే ఒక 10 నిమిషాలు రాయండి. ఇంకంత సీన్ లేదు మేడం అంటే బాగుంటుంది. అది ఉంటుంది కదా, మనం పడుకునేటప్పుడు నెత్తి వెనక పెట్టుకోవాలి ఓ పెన్ను. అది లేచి పోవాలంటే కాదు. అబద్ధాలు రాయొద్దండి, నిజాలు మాత్రమే రాయాలి. నిజాలు కూడా వద్దనుకునే రాయకపోతే నిజాలు మాత్రం లేదు. సినిమాలు లెక్క మనం చచ్చిపోతే అయితే డైరీ తీసి ఇదైంది అదైంది అంటే పెద్ద పరేషాని. మేము పాఠశాల నుండి 12/7/2014 తేదీ ఉదయం 14 బస్సులో బయలుదేరాము. 11 గంటలకు నెహ్రూ జూలాజికల్ పార్క్ చేరుకున్నాము. విజయ టీచర్ వెళ్ళి టికెట్లు తీసుకొచ్చింది. అందరు జంతు ప్రదర్శనశాల జూ లోపలికి వెళ్ళాము. అబ్బో ఎంత పెద్దగా ఉందో. రంగురంగుల పక్షులు, కోతులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, తాబేళ్ళు చూసాము. రైలెక్కి జూ అంతా తిరిగాం. జయలత, మాధవి, రాము, రాధ, మాధవ్ అని ఇలా అందరితో కలిసి వేడిలా అన్నీ చూడడం చాలా మంచిగా అనిపించింది. అయితే అడవిలో ఉండవలసిన జంతువుల బోన్లలో బంధించి ఉంచడం బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండవలసిన జంతువులు ఎప్పటికీ బయటపడతాయి. ఏమున్నాయి చూద్దాం. అస్సలే వదలొద్దు, బిట్టు వదలొద్దు. ఇదేమన్నది మ్యూజియం సంబంధించినవి. చిట్టి, బుచ్చి అనే పదాలు కదా రాయమంటాను. ఇక్కడ భాషణ గురించి తెలుసుకుందాం. రాయమంటాను. హైదరాబాదు దర్శన స్థల బొమ్మలు సేకరించండి. ఏమున్నది ఏం లేదు. విహారయాత్రలు కేవలం మానసిక ఆనందమే కాదు, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. సో ఇది కూడా ఇవ్వచ్చు. దానివల్ల లాభం ఏంటి అని, దర్శనీయ స్థలాలు కానీ విహారయాత్రల వల్ల లాభాలు ఏంటి అని రాయొచ్చు. 5-6 క్వశ్చన్లు ఇవ్వచ్చు. మనకు టైం కిల్లింగ్ చేస్తాడు కాబట్టి. చదువు ఆనందించు. ఇక ఈడేమైనా ప్యారా హైదరాబాద్ పోయేటప్పుడు గాయమని చెప్పినాను. గాయమేనా? గేయం. ఓకే, గేయం కరెక్టే కదా. హైదరాబాద్ అని చెప్పేటప్పుడు గాయం అని చెప్పిన, బస్సులో గాయం అని చెప్పిన. హైదరాబాద్ ప్యారా హైదరాబాద్, ఎస్ గేయం. ఓకే, ఒకట్లో గుర్తుంటాయి ట్రిక్స్ ద్వారా చెప్తే. హైదరాబాద్ ప్యారా హైదరాబాద్, చార్మినారులా పావురము, నీ గుండెల నిండా గావురం, నువ్వు నెత్తురు దించిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ గోల్కొండల కొడితే చప్పట్లు, అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, కూలి కుతుబ్ షా ఫార్మానా, భాగమతి దిల్ నజరానా, మూసి నదిపై వెన్నెల పూజల తారు, పుసుగులో వన్నెపూలు, అస్సోయిదూల ఆటలు, ఫహీరు సూఫీ పాటలు, లష్కరులోన కవాతువు, పట్నంలోన బరాతువు, యుద్ధ ఫిరంగుల అవాజువు, మక్క మసీదు నమాజువు. మస్తు రాసిండ్రు. తాళం తప్పెట నాదాలు, పోతరాజుల కొరడాలు, తీవారు దరువుల గానాలు, మాంకాలమ్మకు బోనాలు, మల్లేష్ మస్తాన్ భాయ్ ఏక్ మే దోహియే ఇరానీ చాయ్. తెలంగాణ ఇరానీ చాయ్ తాగిరా? ఇరానీ చాయ్ ఎంత ఉంటుందా అంటే ప్రపంచంలో మొత్తం వరల్డ్ ఫేమస్ ఇరానీ చాయ్. దమ్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీం. తెలంగాణ కా పసీనా హై, హైదరాబాద్ ఏక్ హసీనా హై. వావ్, సూపర్ ఉన్నది. చూసిరా ఎంత మంచిగా రాసిరు. ఇప్పుడు చూద్దాం. ప్రక్రియ డైరీ. ఇతివృత్తము దర్శనీయ స్థలం ప్రకృతి. మ్యూజియం అందులో భద్రపరిచే వస్తువులు వాటి ప్రాశస్త్యాన్ని ఉద్దేశించి పిల్లలకు తెలపడం ఉద్దేశం. సాలార్జంగ్ మ్యూజియం చూడడానికి విహారయాత్ర చేసిన ఒక పాఠశాల విద్యార్థి డైరీలోనేది ఈ పాఠం. ఓకే, మూసీ నదికి దక్షిణం ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నదండి సాలార్జంగ్ మ్యూజియం. ఓకే, మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామగ్రాలు సేకరించాడు.
మ్యూజియం ఎప్పుడు ఆరంభించారు? 1951 డిసెంబర్ 16న. గుర్తుపెట్టుకోవాలి. 51 అంటే 1950 రౌండ్ ఫిగరు, దానికో సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలి. గట్లుంటేనే గుర్తుంటుంది. ఓకే, డిసెంబర్ 16న అనేది గుర్తుపెట్టుకోవాలి. సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది? అర్ధచంద్రక ఆకారం. ఈ ప్రభాస్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 38 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభాస్ 38 సంవత్సరాలు ఉంటాడు. రెబక్క ఆయననే కదా, ఎందులో వస్తాడు? బెంజ్ కార్లో వస్తాడు. అంతే, 3 38 అర్రలు రెబాక్ ప్రభాస్ అన్నట్టు. రెబాక్ అంటే ఆయన ఏ కార్లో వస్తాడు? బెంజమిన్ కార్లో వస్తాడు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. బొమ్మలు, పెయింటింగ్లు, దేవుళ్ళు, షెర్వానీలు, శాల్వలు, గాజుపాత్రలు. మ్యూజియంలో ఉన్న గంటల గడియారానికి ఒక ప్రత్యేక ఉంది. అందులో సమయాన్ని ఎన్ని గంటలైతే అన్ని గంటలకు మనిషి రూపంలో వచ్చి బొమ్మ వస్తుంది. అప్పుడు చాలా గ్రేట్, టెక్నికల్ లేదు కదా అప్పుడు. పాలరాతి శిల్పాలున్న అర్రలో రెబాక్క శిల్పం ఉంది. ఈ శిల్పం ప్రత్యేకత ఏమిటంటే పైనుండి కింది దాకా సన్నని పరద కప్పుకున్నట్లు ఉంటుంది. అందులో నుంచి ముఖం కనబడుతున్నట్లు అద్భుతంగా ఉంటుంది. ఇక చూసిరా, ఇది టీఎస్ టెట్టు ఎన్నిసార్లు వచ్చింది చూసిరు. పేపర్. సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న రెబాక్క శిల్పం చెక్కింది ఎవరు? జేబీ బెంజమిన్, ఇటలీ దేశస్థుడు. ప్రభాస్ ఇటలీ దేశస్థుడు. ప్రభాస్ 38 సంవత్సరాలు ఉంటాడు. ప్రభాస్ బెంజ్ కార్లో ఉన్నాడు. ప్రభాస్ పేరు రెబాక్క. అంతే కదా, తప్పు అంతే, ఒకటే నిమిషంలో. ప్రభాస్కి 38 సంవత్సరాలు. మీకు చెప్తే రోజు రావచ్చు కానీ అక్కడ గుర్తుంటాయి. ప్రభాస్కి 38 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలే. ఇటలీ దేశస్థుడు. ఈయన రెబాక్ స్టార్ కాబట్టి బెంజ్ కార్లో వస్తాడు. దట్ షిట్. ఏనుగు దంతాలపై వివిధ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మైసూర్ రాజైన టిప్పు సుల్తాన్ కుర్చీలు, టిపాయిలు. ఫ్రాన్స్ రాజు లూయిస్, ఇది ఎంత నెంబరు? 10, 5, 1 రాయమని చెప్పిన నేను. నెహ్రూ జులాజికల్ పార్క్, హైదరాబాద్, తెలంగాణ. ఓకే, ముందు నుండి చూస్తే మనిషిగా, వెనుక నుండి చూస్తే ఆడమనిషి కనిపించే చెక్క బొమ్మను చెక్కిన శిల్ప దేశస్థుడు ఎవరు? ఫ్రాన్స్ దేశస్థుడు. ఆడమనిషి మార్గరెట్టా. మగమనిషి మార్గరెట్టా. ఆడమనిషి మెఫిస్టోఫిలిప్స్. ఈ రిట్టా అనేది ఆడమనిషి అని గుర్తుపెట్టి రీటా అని గుర్తుపెట్టుకోరు. రీటా అంటే అమ్మాయి. ఓకే, ఫిలిప్స్ అంటే మొగాయన గుర్తుపెట్టుకోరు. ఓకే, ప్యారా హైదరాబాద్. ఇదేంటి? ప్రక్రియ గేయము, ఇతివృత్తం, సంస్కృతి. హైదరాబాద్ ప్యారా హైదరాబాద్. ఇదేదో ఏమి ఇవ్వలేదు కదా. ఓకేనా, ఒక్క లెసన్కి ఇంతసేపు అయింది. నీడ ఖరీదు, ఇదేం చెప్పుకున్నాం? కథ అని చెప్పుకున్నాం. కరెక్టేనా మరి? కథ, ఎస్, కథ కరెక్టే. కథ, ప్రక్రియ, కథ. నీడ అనేది 2 అక్షరాలు కాబట్టి అది కూడా కథ. నీడ ఖరీదు అనేది. దీని ఉద్దేశం ఏంటంటే కొంతమంది తమ అతి తెలివితో ఇతరులను మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళని తగిన బుద్ధి ఎలా చెప్పాలో తెలియజేయడమే ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, టకా చదవద్దాం, పెద్దగా ఉంది. ఇంట్లో చదువుకున్నా ఏం కాదు కానీ చూద్దాం. ఇక అన్ని చదివినాక ఇది ఎందుకు? ఈ చెట్టు నాది, ఆ చెట్టు కూడా నాది అన్న ముసలాయనతో క్షమించి ఈ చెట్టు నీడని నాకు అమ్ముతావా అని నమ్రతంగా శివయ్య అడిగాడు. ఎవరు అడిగాడు? శివయ్య. ఇంతకీ శివయ్య ఎవరు? ఎందుకట్లా అడిగాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా? అయితే పాఠం చదవండి, మీకు తెలుస్తుంది. ఆ రోజు బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివరన మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటున్నారు. కొందరు చెట్టు ఎక్కుతూ దిగుతూ కొంచెం వచ్చి ఆడుతున్నారు. మామిడికాయ పులుపు చెట్టెక్కి దొలుపు అనుకుంటూ చెట్టు కొమ్మల్ని ఊపుతూ కాయలు రాలుస్తున్నారు మరికొందరు. సో మామిడి చెట్టు దగ్గరగా పెద్ద ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు పిసినారి పాపయ్య. సో పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవళ్ళను దగ్గరకు రానియడు. ఎవడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉండడు. ఈ విషయము మొహం చిట్లించుకుంటూ ఉంటాడు. ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు. అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుకుంటూనే ఉంటారు. ఆ రోజు పిల్లల లొల్లి విన్నాడో లేదో, ఎవర్రా అది నా చెట్టు కింద ఆడతారా, ఎంత ధైర్యం మీకు, మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ఊరికాడు. పిల్లలు దొరికితేనే ఈయన మాట వినిపించిందో లేదో పిల్లలంతా కాలికి బుద్ధి చెప్పారు. ఒక్కరోజు పక్క ఊరి నుండి శివయ్య అనే యువకుడు ఆ దారిన పోతూ అలసటతో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడంతో ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ ఉరుక్కుంటూ రావడం జరిగింది. పిల్లలందరూ ఉరుకుడు. పాపయ్య చెట్టు కింద వచ్చాడు కానీ చెట్టు నీడలో శివయ్య కనిపించడు. అలసిపోయి ఉన్నాడేమో. శివయ్యకు కునుకు పట్టింది. నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు. పాపయ్య కోపంతో, ఎవర్రా నువ్వు, పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని
కునుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు. ఆ కేకకు శివయ్య దబుక్కున లేచాడు. అయ్యా క్షమించి ఏమంటున్నారు, ఇంకోసారి చెప్పండి అన్నాడు. ఏరా నేనన్నది చెవికెక్కలేదా? పరాయి వాళ్ళ చెట్టులో హాయిగా కునుకు తీస్తున్నావు అని చెప్పాడు. శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి అని అడిగాడు. ఇది నా చెట్టు, ఈ నీడ నా చెట్టు నీడ, ఈ బయటికి నడువు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అరిచాడు. ఈ చెట్టు ఉరికింది కదా, ఊరందరిది కదా అన్నాడు శివయ్య. ఎవరన్నారా మాట? మా తాత ఈ చెట్టుని నాటాడు, అందుకే ఈ చెట్టు నాది, ఇక్కడ నుంచి దయచేయి అంటూ పాపయ్య కస్సుమన్నాడు. అదేమిటి, దారిన పోతుంటే సేద తిరగటం తప్ప? రోడ్డు పక్కన చెట్టు బాటసారులు నీడందిస్తూనే కదా మహానుభావులు చెట్లను దాటేది. మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారని శివయ్య విస్తుపోతూ అన్నారు. మీకు బోర్ వచ్చినా సరేనండి, నాకు కూడా హెడేక్ అవుతుంది, కానీ నేను ఏం చేయాలి చెప్పండి? మొత్తం బాగా మంచిగా బుక్ చూస్తున్నారు కాబట్టి మొత్తం చదువుతున్నా. ఓకే, ప్లీజ్ బోర్ వచ్చినా చదవండి, ఒక్కసారి చూడండి. ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా, ఇదేమి నీ జాగిరి కాదు, ఉత్త పుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెప్తున్నావా? లే నడో, మర్యాద ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు. ఈ మాటలు శివయ్య మనసు చీవుకోమన్నది. పాపయ్య ఎట్లాంటోడో అర్థమైంది. ఎట్లాగైనా పిసినారి పాపయ్య బుద్ధి చెప్పాలనుకున్నాడు. అయితే ఈ చెట్టు నీడని నాకు అమ్ముతావా, నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతంగా పాపయ్యని అడిగాడు. ఆ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకునిలా కనిపించాడు. చెట్టు నీడను కొంటావా? ఓ తప్పక అమ్ముతా, ఎంత ఇస్తావని వస్తున్న నవ్వును లోపలే అణుచుకుంటూ అన్నాడు పాపయ్య. మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు. 1000 రూపాయలు ఇస్తావా? ఆ చెట్టు నీడనే నిద్రపోతుంది, ఆ చెట్టు నీడ నీదైపోతుంది అని పాపయ్య అన్నాడు. వామ్మో, 1000 రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు. నీడంటే మాటలా ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసినావా మరి? 1000 రూపాయలు ఇస్తే నీడ నీదైతుంది, లేకుంటే లేదు. ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనుటకు అని పిసినారు పాపయ్య అన్నాడు. సరేనని శివయ్య 1000 రూపాయలు తీసి ముసలాయనకి ఇచ్చాడు. నవ్వుతూ వెళ్ళి చెట్టు నీళ్ళలో పడుకుంటున్నారు. చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువ వాడు కూడా ఉంటాడా అని తన అదృష్టాన్ని తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య. కాసేపటికి సూర్యుని దిశ మారింది. దాంతోపాటు చెట్టు నీడ కూడా జరుగుసాగింది. అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది. శివయ్య లేచి నిల్చున్నాడు. చెట్టు నీడ పడ్డ ఇంటి వాట్లకు వెళ్ళి కూర్చున్నాడు. శివయ్య, ఇంటికి ఎందుకు వచ్చావు? ఇట్లా ఇంకొకరి ఇంటికి వాకిట్లకు వచ్చి కూర్చోవచ్చా అన్నాడు. అవతలి నడు అన్నాడు పాపయ్య. అదేంటి అట్లా అంటావు? నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నాను కదా అని శివయ్య అన్నాడు. పిసినారి పాపయ్యకు కోపం నశాలానికి అంటింది. నా ఇంటి వాకిట్లకు రావద్దన్న ఎన్నిసార్లు చెప్పాలి? పో అవతలికి. ముసలాయన మళ్ళీ గట్టిగా కేకలు వేశాడు. నువ్వు ఆ చెట్టు నీడను నాకు అమ్మావు కదా, ఆ నీడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉంది, ఎంతో మెల్లగా చెప్పాడు శివయ్య. ముసలాయన తెల్లబోయాడు. లోపల గునుక్కుంటూ ఇంట్లోకి పోయాడు. ఆ తర్వాత నీటితో పాటు శివయ్య అరుగు మీదికి, తర్వాత అర్రలోకి పోయాడు. పో బయటకు పో, నా ఇంట్లోకి బయటకు పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన. శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చోన్న చోటు నుండి లేవలేదు. చిట్టు నీడ దిశ మారి పాపయ్య తోట మీద కూడా పడ్డది. శివయ్య తోటలోకి పోయి నీడ పడిన చోటులోని కూరగాయలన్నీ తెంపడం మొదలుపెట్టాడు. ఇది చూసి పిసినారి పాపయ్య లబోదిబమంటూ కన్నీరు మున్నీరుగా ఏడవడంతో మొదలుపెట్టారు. తెల్లారి ఆ తర్వాత రోజు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పడుకుంటూ కూర్చుంటూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు. తోటలోని కూరగాయలని తెంపుకుంటూనే ఉన్నాడు. ఆఖరికి ఓ రోజున ముసలాయన ఉండబట్టలేక, బాబు నా చెట్టు నీడని నాకు ఇచ్చి నీ 1000 రూపాయలు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇంత చక్కటి చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు. నా నీడ నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపో అక్కడి నుంచి అన్నాడు. శివయ్య ఇక లాభం లేదనుకుని పాపయ్య ఊళ్ళో వాళ్ళకు ఒక విషయం చెప్పాడు. ఇది విన్న ఊరి వాళ్ళందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందన్నారు తప్ప ఎవరు సహాయం చేయటకు ముందుకు రాలేదు. పాపయ్య, ఇంకేదన్నా చెట్టు మీ నీడ ఉంటే మా అక్కడ అమ్ముతావా, మేము కూడా కొనుక్కుంటాము అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. చివరకు పిసినారి పాపయ్య ఊరి పెద్దను ఫిర్యాదు చేశాడు. ఊరి పెద్ద శివయ్యకు పిలిపించాడు. శివ జరిగినంత వివరించాడు. శివయ్య చేసిన పని సరిదేనని తీర్పు చెప్పారు. తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పును తెలుసుకొని ప్రాశ్చాప్తంతో కుమిలిపోయాడు. ఇది చూసి పిసినారి పాపయ్యతో మార్పు వచ్చింది. గ్రహించిన శివయ్య, పాపయ్య చెట్టు నీదే, నీడ నీదే, నీలో మార్పు కోసం ఇదంతా చేసినా అని అన్నాడు. పిసినారి పాపయ్య శివయ్యకు 1000 రూపాయలు తిరిగి ఇచ్చివేసి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటి నుండి చెట్టు నీడలో ఎవరు ఎప్పుడు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. తాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు, బువ్వ కూడా పెట్టేవాడు. పిల్లలందరూ కలిసి ఆడుకునే పిల్లవాడైపోయాడు. సుషీరా, గంత మార్పు వచ్చింది. పిసినారులు ఎవరికి నచ్చరబ్బా. ఇంటి పక్కలకు నచ్చరు, చుట్టాలకు నచ్చరు, దేవుడు కూడా నచ్చరు. మరీ గంత పిసిరులు. ఇదిగా ఊహించి రాయమని చెప్తుంది. ఇక్కడ ఏమున్నది? కాలికి పదజాలము.
ఇంకేమున్నది, ఇక ఇవన్నీ కాలికి బుద్ధి చెప్పు, నిప్పులు చెరుగు, చెవికి ఎక్కడం, నుషాలనికి అరగడం, జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి, చిందులు తొక్కడం, చూశాడు, కాలిపోయింది, పడిపోయాను. ఈ పదాలు వాక్య భావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతున్నాయి కదా. ఇట్లా వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. అంటే మొత్తం అయిపోయిన దాన్ని. చూసి, వచ్చి, తిని ఇటువంటి క్రియాపదాలు పూర్తి కాని పనిని తెలిపే పదాలు. ఈ పదాలు వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు. సో వీటిని అసమాపక క్రియలు అంటారు. సమాపకం అంటే అయిపోయినాయి, అసమాపకం అంటే కాలేదు, ఇంకా అయితే మొత్తం కానీ అంతే. నిద్ర లేచాను, నిద్ర లేచి, నేను ఉదయాన్నే నిద్ర లేచి ముఖం కడిగాను. ఓకే, ఇక ఇక్కడికి అయిపోయింది. ఇక చూద్దాం. ఇందులో ఏం లేదు. ఇక ఇదేమో కథ, హాస్యం మానవ స్వభావం. ఓకే, నీడ ఖరీదు అంతే, ఎవరిది, పిసినారి పావయ్య శివయ్య. ఇలా జాతీయాలు ఉన్నాయి, దానిలో చూసుకున్నాం. ఒకరోజు శివయ్య ఏమన్నాడు, లే పరాయి చెట్టు నీడనే పడుకుంటావా అని అన్నాడు. చెట్టు నీడ అమ్ముతావా అని అడిగాడు. ఎవరు అడిగారు? పాపయ్యకి బుద్ధి చెప్పలేదు. శివయ్య వినయంగా, పిసినారి ఎంత కమ్మిండు? 1000 రూపాయలకు అమ్మిండు. తర్వాత పాపయ్య తన తప్పు తెలుసుకున్న గ్రహించి పాశ్చాత్తాపం గ్రహించి, శివయ్య తిరిగి నీ నీడ నీకు ఇవా అన్నాడు. వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక అంటారు. చూశాడు, వెళ్ళిపోయింది, కూర్చున్నాడు, రాధిక, సుకన్యలు నాట్యం చేస్తారు. ఓకే, వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలను అసమాపక క్రియలు అంటారు. ఎంత బాగుంది చూసిరా 5వ తరగతిలో, ఎంత మంచిగా ఉన్నది చూడండి. 5వ తరగతిలో ఒక్కొక్కటి మంచి నేర్చుకోవచ్చు. మధు బడికి వెళ్ళి చదువుతున్నాడు. సో జాతీయాలు, పిల్లికి బిచ్చం పెట్టు, ఎవరికి ఏమి ఇవ్వకపోవడం, ఇవన్నీ జాతీయాలు అటండి. ఇవే ఇళ్ళకెళ్ళి ఇస్తాడు. జాతీయాలు మస్తున్నాయి కదా, ఇస్తే ఇళ్ళకెళ్ళి కూడా ఇస్తాడు. ఇళ్ళకెళ్ళి ఇస్తాడు చూడండి. పేపర్ 1 అయినా సరే, పేపర్ 2 అయినా సరే. పిల్లలకి బిచ్చం పెట్టు, ఎవరికి ఏమి ఇవ్వకపోవడం, కాలికి బుద్ధి చెప్పు, భయపడి పారిపోవడం, నిప్పులు చెరుగు, బాగా కోపగించుకోవడం, చెవికెక్కడం, పట్టించుకోకపోవడం. ఇవి ఎట్లున్నాయి చూడు అక్షరాలు. నశాలానికి అంటడం, బాగా ఎక్కువ అవ్వడం. ఓకే, చిందులు తొక్కడం, కోపంతో ఊగిపోవడం. సో ఇట్లా గుర్తుంటాయి. ఓకేనా. తర్వాత నీతి పద్యాలు. సో ఇగో నీతి పద్యాలు ఉన్నాయి. టైము ఒక్కటైపోతుంది. ఓకేనా, రేపు చేస్తా. ఓకే, నీతి పద్యాలు నన్నయ్య ఎర్రన గురించి ఉంది కాబట్టి రేపు చేస్తా. ఇదేమో తప్పకుండా 2 లెసన్స్, ఒక లెసన్ అయింది. నీడ ఖరీదు, సాలార్జీ మ్యూజియం, నీడ ఖరీదు 2 అయినాయి కాబట్టి ఓకే. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అన్నీ చూడండి. ఓకే, ప్రతి బుక్ చూడండి. ఓకే, ఇందులో ఇప్పుడు వీడియో 2 అని పెడుతున్నా. ఓకే, వీడియో 2 అని 1 కూడా, వీడియో 1 ఒకటి, 5th క్లాసు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అదొక వీడియో. 2 వీడియోలు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా. ఓకే, చూడండి, లింక్ ఇస్తా, చూడండి, మంచిగా ప్రాక్టీస్ అవుతాయి. ఓకే, ఇవి ఇంకా ఇక రేపు మొత్తం ఒకటే వీడియోలో చేసేస్తారు. రేపు మొత్తం లెసన్స్. ఓకే, 3 వీడియోలలో అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయాలి. ఇక మీరు భయపడొద్దు, చదువుతూనే ఉండాలి. గ్యాప్ ఇవ్వద్దు, గ్యాప్ అసలే ఇవ్వద్దు. గ్యాప్ ఇవ్వకపోవడమే ఇప్పుడు. ఓకే, డిఎస్సి వస్తుంది, టెట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే, ఇక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి మనం చేసిన వీడియోస్ రీచ్ అవుతాయి. ఇప్పుడు యాప్లో ఉన్నట్టున్నాయి చెప్తున్నాను కదా, నేను 3వ తరగతి నుంచి ఉన్నది, తెలుగు ఏమో 1వ తరగతి నుంచి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా చూడండి మీరు, ఇంకా ఏంది సాహిత్యం అయితే పిచ్చి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే, ప్లేలిస్ట్లో పెట్టానండి, ఇది కూడా ప్లేలిస్ట్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు మేడం అని చెప్పారు. ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పిన వారికి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పిన వాళ్ళకి ఏళ్ళు టపా 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 ఇట్లా కొట్టొద్దే అని అంటుండే మా నాన్నమ్మ. ఆ ఏళ్ళు ఇరగొట్టేద్దే అనేది. ఇవి మస్తు సేపు అయ్యి కదా ఇట్లా ఇరుగుతున్నాయి. ఓకే ఓకే, మరి లైక్ చేయండి. ఓకే, రేపు మొత్తం ఒక వీడియోలో చేసేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఓకే ఓకే అంటే ఓకే పో మేడం, ఇంకా ఆడనే ఉంటావు వీడియోలు అని చెప్తుర్రా. మనకు చుట్టాలు వస్తే కూడా పోతాను అక్క అనుకుంటా బయటికి పోతారు, దర్వాజా ముందుకు పోతారు, గేటు ముందుకు పోతారు, పోతాను అక్క అంటారు. ఆడనే నిలబడితే ఆడ ఎన్ని ముచ్చట్లు. అబ్బా,
ఇంట్లో చెప్పినంత ఎక్కువ ఆడ ముచ్చట్లు చెప్తారు. పోతాను అంటారు కానీ అస్సలు ఇంటి ముంగటికి వెళ్ళి కదలేరు. నువ్వు కూడా అట్లనే చెప్తాను మేడం అంటారా? ఏం చెప్తాను ఇక పోతాను, నేను కూడా పోతాను, తొందరగానే పోతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.